కేతన్పల్లి ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారా? చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వివేక్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయా? బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ మెజార్టీ ఉన్న మంత్రి వివేక్ పదవి కోసం పాకులాడంపై సీఎం రేవంత్ రెడ్డి ఏం సూచించారు? కేబినెట్ సమావేశానికి ముందు రేవంత్ వివేక్ ఏకాంత చర్చల సారాంశం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. కేతనపల్లి మున్సిపాలిటీలో ఓటమి చెందిన మంత్రి వివేక్ అక్రమంగా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతున్నాడు. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించగా కేతనపల్లిలో ఘోర పరాజయం పాలైంది. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు. దీంతో చైర్మన్ పీఠం కోసం వివేక్ అడ్డదారులు ఎంచుకున్నాడు. కేతనపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు తలొగ్గలేదు. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలనుకుంటున్న మంత్రి వివేక్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై అక్రమ కేసులు బాల్కసుమన్ అరెస్టు తర్వాత పరిణామాలు మారకపోవడంతో వివేక్ చైర్మన్ పీఠం కోసం మరింత దిగజారాడు. ప్రలోభాలకు తలొగ్గని కౌన్సిలర్లను టార్గెట్ చేసి అధికారులతో దాడులు చేయిస్తున్నాడు. అయినా బీఆర్ఎస్, సిపిఐ వర్గాలు బెదరకపోవడంతో మంత్రి వివేక్ అరాచకాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సుమన్ ఇంటిలో సోదాలు చేయించి మరింత భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదమైంది. తాజాగా ఎన్నికల ఇన్ఛార్జిగా వెళ్లిన ఎమ్మెల్యే కోవలక్ష్మి సహా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టించాడు వివేక్. చైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేతనపల్లిలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారట. చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయని నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారట. కేతనపల్లి మున్సిపాలిటీలో ఎక్స్-అఫీషియో ఓట్లతోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ వివేక్ తన పరువు కోసం అనేక ప్రయత్నాలు చేయటం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ తో చర్చించినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా పనిచేసి ఉంటే సరిపోయేదని, తీరా ఓడిపోయిన తర్వాత వార్నింగ్ ఇచ్చారట. ఇప్పటికే కేతనపల్లిలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశాయని హెచ్చరించారట. సీఎం ఛాంబర్ నుంచి కేబినెట్ సమావేశంకు వెళ్లే వరకు వివేక్ తో ఏకాంతంగా కేతనపల్లి ఎపిసోడ్ పై చర్చించారట. ఇప్పటికే పార్టీ పరువు పోయిందని, మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీకే మున్సిపాలిటీ వదిలేయాలని సూచించారట. జైల్లో ఉన్న సుమన్ ను కలిసేందుకు కేటీఆర్ వెళ్తుండటంతో రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేతనపల్లి ఎపిసోడ్ పై ఫుల్ స్టాప్ పెట్టాలని వివేక్ కు సూచించారట. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ తో అయినా మంత్రి వివేక్ వెంకటస్వామి తీరులో మార్పొస్తుందా? మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠాన్ని వదిలేస్తారా, లేక పరువు కోసం కుట్రలను కొనసాగిస్తారా చూడాలి.